మా చిన్న తల్లి దగ్గరే నాకు సేవ సరిపోతుంది. ఇప్పుడే లేచింది అమ్మగారు. మా దీప్తి ఏం చేస్తుందో అడుగుదాం. ఏం చేస్తున్నావు దీప్తి? టమాటా పులావ్ చేస్తున్నా. ఎందుకు అది? ఈరోజు శనివారం, అత్తయ్య ఒక పూట. సో సాయంత్రం మేము కూడా మ్యాక్సిమం టిఫినే ఉండిద్ది. మా ఆయన మధ్యాహ్నం రాను వర్క్ ఉంది అని చెప్పారండి. ఆయన రానప్పుడు మనం వంట చేసుకొని ఎందుకు వేస్ట్ అని అత్తయ్యకి నాకు వరకే టమాటా పులావ్ చేస్తున్నాను. ఏమేమి వేసావు? ఫస్ట్ టమాటాలని ఎండుమిరపకాయలని కలిపి ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ ఎండుమిరపకాయల ఘాటు దాంట్లో తర్వాత ఆయిల్ పెట్టుకొని హోల్ గరం మసాలా వేసి ఉల్లిపాయలు వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆ టమాటా పేస్ట్ వేసి బాగా నీరంతా పోయేటట్టు ఎగరాలి. మనం ఏదైతే వందాక ఉడకబెట్టుకుంటాం చూసారా వాటర్, టమాటాలు ఎండుమిరపకాయలు ఉడకబెట్టుకున్న వాటర్ అవి పక్కన ఉంచుకోవాలి. అదే అసలు కింద పోస్తాం. ఓకే, టేస్ట్ చూసి చెప్తాను రెడీ అయిపోయాక. మా చిన్ని తల్లికి మాత్రం కొంచెం దగ్గును జలుబు ఉందండి, లైట్గా దగ్గుతుంది. అదనమాట సంగతి. ఇంకా మా చిన్ని తల్లి సేవలో నాకు సరిపోతుంది. మా దీప్తి మాత్రం వంట సేవలో సరిపోతుంది. ఇది టేస్ట్ చూసి కూడా చెప్తాను. అదే టేస్ట్ చేసి కూడా చెప్తా. పులిహార దేవుడి ప్రసాదం అని చెప్పి మల్లిగా ఇచ్చింది. సరే ఇదిగోండి అన్నం. ఎలాగుందో ఏంటో టేస్ట్ చేసి చెప్తాను. పొగలు కక్కుతున్నాయి బాగా. వేడివేడిది తిందామని చెప్పి వేడివేడిది తింటున్నా. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ దిత్య. హాయ్ చెప్పమ్మా. హాయ్ అటు చూడు, హాయ్ చెప్పు. మా దిట్టకు కొంచెం దగ్గుగా ఉందండి, జలుబు తగ్గింది కానీ దగ్గు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.